అనుకోకుండా రామ్ చరణ్తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు సురేందర్ రెడ్డి. నిజానికి చరణ్తో అతను ఒక స్ట్రైట్ మూవీ చేయాల్సింది, కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తని ఒరువన్ రీమేక్ చేశాడు. అయితే రీమేక్తోనూ మెగా ఫ్యామిలీని బాగానే ఆకట్టుకున్నట్లున్నాడు సురేందర్. ఎందుకంటే అతను త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడట. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ సురేందర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే చిరుతో సినిమా ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం అతను చెప్పలేదు. నేను చిరంజీవి గారితో సమీప భవిష్యత్తులో సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి నాకు వేరే కమిట్మెంట్లు ఏమీ లేవు. ధృవ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని సురేందర్ రెడ్డి చెప్పాడు. ఇక ధృవ సినిమా తన కెరీర్లో ఎక్కువ కష్టపడ్డ సినిమాల్లో ఒకటని సురేందర్ తెలిపాడు. రీమేక్ సినిమా చేయడం అంత సులువు కాదని తనకు ఈ సినిమాతో అర్థమైందన్నాడు. ముందు నాకు చరణ్తో రీమేక్ మూవీ చేసే ఉద్దేశం లేదు. స్ట్రైట్ మూవీనే చేయాలనుకున్నా, కానీ చరణ్ కోరిక మేరకు తని ఒరువన్ రీమేక్ చేశాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. అదే సమయంలో ఈ పనిని బాగా ఆస్వాదించాను. ఇకపై మళ్ళీ రీమేక్ చేయకూడదని కూడా నిర్ణయించుకున్నా. ఎందుకంటే రీమేక్ చాలా కష్టం. అదే సంగతి చరణ్తో కూడా చెప్పాను అన్నాడు. తమిళ వెర్షన్తో పోలిస్తే తాను చేసినవి చిన్న చిన్న మార్పులే అని, మాతృకను చెడగొట్టకుండా అందులోని సోల్ మిస్ కాకుండా సినిమాను పూర్తి చేశామని సురేందర్ తెలిపాడు. తెలుగు వెర్షన్ చేయడానికి అరవింద స్వామి ఇష్టపడలేదన్న వార్తల్లో వాస్తవం లేదని, తాను స్క్రిప్టులో చేసిన మార్పులు చెప్పగానే అంగీకరించాడని సురేందర్ చెప్పాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.